ఉత్తరాఖండ్ వరదల్లో ఇంకా 62,000 మంది సహాయ చర్యలు కొనసాగుతున్నాయన్న షిండే. ఢిల్లీకి తాకిన వరద ప్రభావం, ఉగ్ర రూపం దాల్చిన యమునా నది. నిజామాబాద్ జిల్లాలో పెరిగిన సోయా సాగు, విత్తనాల కోసం క్యూ కడుతున్న రైతులు. శిథిలావస్థలో సర్కారు స్కూల్స్, బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు. ఉత్తరాఖండ్ లో వరద బాధితుల్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు హోంమంత్రి షిండే. ఐటీబీపీ బలగాలు, సైన్యం ఇప్పటికే 4,000 మందిని రక్షించినట్టు చెప్పారు. ఉత్తరాఖండ్ లో ఇంకా 62,000 మంది చిక్కుకుపోయినట్టు వివరించారు షిండే. Rescued about 4,000 persons. ITBP's 3 battalions are deployed for rescue operation in the Uttarakhand. The ITBP has given shelter to about 6,400 persons at Joshimath. The 14 teams of total 540 persons, 62,790 pilgrimages still stranded in Uttarakhand. About 5,000 persons were rescued by army. Yesterday, 5 Mi-17 and 2 Dhruva helicopters were deployed by IAF after instructions from the Honorable PM at PF. The 10 ALH and 2 Mi-17 helicopters are being sent. The people were brought from the Gaurikund to Guptakasi, and the control center is being established in Badrinath. I have also spoken to Chief Minister, both Uttarakhand. Every after 3-4 hours I have been talking. This morning also I tried to talk, but he has gone to Kedarnath. You see, the climate is good. And at about 2 o'clock, the Prime Minister and Chairperson Sonia Ji Gandhi both are going to Uttarakhand, and they will be taking more air views. ఉత్తరాఖండ్ వరదల ప్రభావంతో ఢిల్లీ వణుకుతోంది. యమునా నది ఉగ్ర రూపానికి దేశ రాజధాని శివారుతో పాటు ఆగ్రాలోని వందలాది గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. 35 ఏళ్లలో ఎప్పుడూ లేనంత స్థాయిలో వరద నీరు చేరింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఓల్డ్ యమునా బ్రిడ్జిపై రైలు, రోడ్డు మార్గాలను పూర్తిగా మూసివేశారు అధికారులు. ఉత్తరాఖండ్ వరదలు మిగిల్చిన బీభత్స దృశ్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చాలా భవనాలతో పాటు భారీ వాహనాలు కూడా వరద నీటిలో కొట్టుకుపోయాయి. నిత్యం టూరిస్టులతో కలకలలాడే జ్యోతిమఠ్ గోవిందఘాట్ రోడ్ పూర్తిగా ధ్వంసమైంది. వరదల్లో ఒక లారీ ఎలా కొట్టుకుపోయిందో మీరే చూడండి.
కరెంటు బిల్లులు కట్టించుకుంటామంటూ చిత్తూరు జిల్లాలో ఒక కంపెనీ జనం నెత్తిన టోపీ పెట్టింది. లక్షలకు లక్షలు వసూలు చేసి అడ్రస్ లేకుండా పోయింది. బిల్లులు కట్టని వినియోగదారుల కనెక్షన్లు తొలగించడానికి విద్యుత్ శాఖ సిబ్బంది రావడంతో ఈ విషయం వెలుగు చూసింది. తాము మోసపోయామని గ్రహించిన జనం నెత్తి నోరు బాదుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు కరెంటు బిల్లులొస్తుంటేనే జనం భయపడిపోయేవారు. అదనపు ఛార్జీల పేరుతో ఎంత భారమేస్తారోనని కంగారు పడేవాళ్లు. పెద్దవాళ్లే కాదు, బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా వేలల్లో వచ్చే కరెంటు బిల్లులు చూసి గుండెలు బాదుకునేవారు. ఎలాగోలా కష్టపడి బిల్లులు కట్టడానికి సిద్ధమైతే ప్రభుత్వానికి ప్రజలకు వారధినంటూ ఓ బోగస్ కంపెనీ మధ్యలో చేరింది. ఏపీఆర్ వరల్డ్ పేరుతో పరిచయం చేసుకున్న ఆ కంపెనీ ప్రజల వద్దకే వచ్చి బిల్లులు కట్టించుకుంటామని నమ్మబలికింది. తమకు చెల్లించిన డబ్బు నేరుగా ప్రభుత్వానికి జమ చేస్తామని కబుర్లు చెప్పింది. నిజమని నమ్మిన జనం అడ్డంగా బుక్కయ్యారు. జనం తమను పూర్తిగా నమ్మారని భావించిన తర్వాత ఏపీఆర్ వరల్డ్ సంస్థ చిత్తూరు జిల్లాలోని తిరుపతి, మదనపల్లి, వడమాలపేట, చంద్రగిరి తదితర ప్రాంతాల్లో కౌంటర్లు తెరిచి బహిరంగంగానే బిల్లులు వసూలు చేసింది. జనం నుంచి వసూలు చేసిన లక్షలాది రూపాయల్లో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి చెల్లించకపోవడంతో వినియోగదారులు ప్రభుత్వ విద్యుత్ సంస్థకు భారీగా బకాయి పడ్డారు. దీంతో వినియోగదారుల కరెంటు కనెక్షన్లను తొలగించడానికి విద్యుత్ శాఖ అధికారులు సిద్ధమయ్యారు. బిల్లులు కట్టాం కదా అన్న ధీమాతో ఉన్న వినియోగదారులు విద్యుత్ శాఖ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. బిల్లులు చెల్లించని కారణంగానే కనెక్షన్లు తొలగిస్తున్నామని విద్యుత్ శాఖ సిబ్బంది తేల్చి చెప్పడంతో తాము మోసపోయామని గ్రహించారు వినియోగదారులు. విద్యుత్ వినియోగదారులకు బిల్లు చెల్లింపు విషయంలో చాలా అసౌకర్యంగా ఉంది. ఎందువల్లనంటే బిల్లు చెల్లింపులకు విద్యుత్ సంస్థ తన కౌంటర్లని ద్వారా కట్ట అవకాశం ఉంది. అది కాకుండా మీ సేవ ద్వారా కౌంటర్లు ఉన్నాయి. ఈ బోగస్ సంస్థలు కొన్ని తమ కౌంటర్లో కట్టించుకొని వినియోగదారులను చాలా నష్టపోతున్నారు వినియోగదారులు. నకిలీ సంస్థకు డబ్బు చెల్లించి వినియోగదారులు మోసపోయారని విద్యుత్ శాఖ అధికారులు గుర్తించారు. ఏపీఆర్ వరల్డ్ సంస్థకు తాము గుర్తింపు ఇవ్వలేదని, ఇకపై ఇలాంటి సంస్థకు గాని వ్యక్తులకు గాని బిల్లులు చెల్లించొద్దంటూ ప్రచారం చేపట్టింది విద్యుత్ శాఖ. కాలంలో ఒక ఏపీఆర్ వరల్డ్ అని చెప్పిన ఒక సంస్థ, అది మనకు తెలియదు. అది వాళ్ళు కొన్ని చోట్ల వాళ్ళంతరం వాళ్ళే తీసుకొని ఎక్కడా కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆథరైజేషన్ ఇవ్వలేదు. అయినా వాళ్ళు కొన్ని కలెక్షన్ చేయటం జరిగింది. అయితే ఇవన్నిటినీ కూడా మేము ఎట్లా కనుక్కున్నామనంటే, వాళ్ళు కట్టిన అమౌంట్ మాకు రాలేదు కాబట్టి డిఫాల్టర్స్ లిస్టు అంటే డిస్కనెక్షన్ కోసంగా ఇచ్చాము. ఆ ఇచ్చిన తర్వాత అప్పుడు కన్జ్యూమర్లు రసీదు చూపిస్తే అప్పుడు వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆరా తీస్తే అప్పుడు ఆ విషయం తెలిసింది. వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆథరైజేషన్ ఇవ్వలేదు. అసలే బిల్లుల భారం భరించలేకపోతుంటే నకిలీ ఏజెన్సీల దెబ్బకు జనం విలవిల్లాడిపోతున్నారు. కట్టిన బిల్లులే మళ్లీ కట్టాల్సి వచ్చేటప్పటికి అల్లాడిపోతున్నారు. ఏపీఆర్ వరల్డ్ సంస్థ ప్రతినిధుల్ని పట్టుకొని తమ డబ్బు తమకు వాపస్ ఇప్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు జనం. ప్రభుత్వానికి ప్రచారంపై ఉన్న శ్రద్ధ సర్కారు పాఠశాలలకు పుస్తకాలు సరఫరా చేయడంలో ఉండడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై వారం రోజులవుతున్నా 30% పాఠ్యపుస్తకాలు కూడా సరఫరా కాలేదు. అసౌకర్యాల మధ్య మొదలైన సర్కారు స్కూళ్లలో పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్రభుత్వ బడిలోనే మన పిల్లల్ని చేర్పిద్దాం, వారి జీవితాలలో వెలుగులు నింపుదాం. విద్యా సంబరాల ప్రచారం కోసం ప్రభుత్వం ప్రచురించిన వాల్ పోస్టర్లో కనిపిస్తున్న నినాదం ఇది. కానీ ప్రభుత్వ పాఠశాలలకు ఇంతవరకు పాఠ్యపుస్తకాలే రానప్పుడు ఎలా వెలుగులు నింపుతారో సర్కారు పెద్దలే చెప్పాలి. పాఠ్యపుస్తకాలు లేకుండానే వారం రోజులుగా విద్యార్థులు స్కూల్కి వెళ్తున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఇచ్చిన దగ్గర కూడా ఒక పుస్తకం ఇస్తే 2 పుస్తకాలు లేవు. వరంగల్ జిల్లానే తీసుకుంటే 31,08,905 పుస్తకాలు అవసరం. కానీ ఇంతవరకు వచ్చింది మాత్రం 10 లక్షలే. విద్యార్థుల మధ్య వ్యత్యాసాలు కనిపించకూడదని యూనిఫామ్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కానీ ఇంతవరకు 5% యూనిఫామ్స్ కూడా స్కూళ్లకు చేరలేదు. ఇచ్చేవి కూడా పొడుగు నెక్కర్లు, పొట్టి చొక్కాలంటున్నారు ఉపాధ్యాయులు. భవనాలు, టాయిలెట్లు, ఇతర సౌకర్యాల సంగతి సరేసరి. విద్యా వ్యవస్థ ఎట్లున్నదంటే శిథిలావస్థలో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నది. ప్రభుత్వ అధికారులు స్పందించడం లేదు. అంతకు నుంచి ప్రభుత్వ పాలకులు కూడా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే పిల్లలు విద్యా అకాడమిక్ ఇయర్ గడిచి 12 రోజులు గడుస్తున్న వాళ్ళ పుస్తకాలు అన్ని దుస్థితిలో ఉన్నాయి. మా హై స్కూల్కి సంబంధించినటువంటి సమస్యలో కూడా ఎక్కువగా ఏంటంటే కొంచెం
మంచినీటి సమస్య అనేటటువంటిది ఒకటి, ప్లస్ విద్యార్థులకు మరియు స్టాఫ్కు సంబంధించి కాలకృత్యాలకు సంబంధించినటువంటి ల్యాబొరేటరీ బాత్రూమ్ సమస్య అనేటటువంటిది ప్రధానమైనటువంటి సమస్య. జూన్ 12న పాఠశాలలు ప్రారంభమవుతాయని ప్రభుత్వ విద్యాశాఖ ఎప్పుడో ప్రకటించింది. దానికి అనుగుణంగానే పాఠశాలల ప్రారంభానికి ముందే పుస్తకాలు ముద్రించి పంపిణీ చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు పుస్తకాల పంపిణీ జరగలేదు. మరి పుస్తకాలు లేకుండా చదువులెలా సాగుతాయనుకున్నారో సర్కారు పెద్దలకే తెలియాలి. ప్రైవేటు విద్యా సంస్థల్ని ప్రోత్సహించడానికే ప్రభుత్వ పాఠశాలల్ని సర్కారు నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తున్నాయి విద్యార్థి సంఘాలు. ఉద్యమాలు చేయటానికి సిద్ధమవుతున్నాయి. ఇవాళ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు ఉన్నటువంటి ప్రేమను కూడా కనీసం ఇవాళ ఈ ప్రభుత్వ పాఠశాలపై ఈ ప్రభుత్వం కనబడటం లేదు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం ఏఐఎస్ఎఫ్గా, రాబోయే రోజుల్లో మీరు ఒక ప్రభుత్వ పాఠశాల ఉన్న సమస్యను మీరు పరిష్కారం చేయకపోతే ఏఐఎస్ఎఫ్గా జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను పిలిపించడం జరుగుతుంది. వచ్చిన అరకొర పుస్తకాల్ని ఎటు పంపించాలో అధికారులకు కూడా అర్థం కావటం లేదు. దీంతో అక్షర క్రమంలో మండలాలకు పుస్తకాల్ని పంపిస్తున్నారు. ఇది కేవలం వరంగల్ జిల్లా పరిస్థితి మాత్రమే కాదు, రాష్ట్రమంతా ఇదే పరిస్థితి. వరంగల్ డిస్ట్రిక్ట్లో 51 మండలాల్లో ఫస్ట్ 7 నాగారం వరంగల్ లాస్ట్కి ఉంది సార్. అక్కడ లోడ్స్ ఇస్తలేదు సార్. అంటే ఫస్ట్ ఏజెన్సీలో ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత 1 by 1 ఆల్ఫాబెటికల్గా 7 నాగారం ఫస్ట్ ఉంది సార్, వరంగల్ లాస్ట్ ఉంది సార్. ప్రతి ఒక్క మండలానికి ఎన్ని లోడ్స్ ఇస్తే ఆ లోడ్ల ప్రకారంగా మనకు లాస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది సార్ వరంగల్ డిస్ట్రిక్ట్లో. ప్రభుత్వ పాఠశాలలంటేనే అరొకర చదువులన్న ముద్ర పడింది. నిష్ణాతులైన ఉపాధ్యాయులున్నా అంతంత మాత్రమే ఆదరణ కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల్ని ఆకర్షించేందుకు, చదువుకు దూరంగా ఉన్న పిల్లల్ని బడిలో చేర్పించేందుకు విద్యా సంబరాలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. కానీ కనీస అవసరాలు తీర్చడంలో మాత్రం శ్రద్ధ పెట్టడం లేదంటున్నాయి విద్యార్థి సంఘాలు.